హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్ బీబీఏ స్టూడెంట్స్ ఎవరైతున్నారో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్న వారికి ఫైనాన్షియల్ మార్కెట్స్ అనే పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే సిలబస్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను, అవి మాత్రం కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. సో క్వశ్చన్స్ వైజ్ కాకుండా డైరెక్ట్ సిలబస్ నుంచే నేను కొన్ని హైలైట్ అయితే చేశాను. ఆ టాపిక్స్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఆ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఎల్లో కలర్ తో హైలైట్ చేస్తాను, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇందులో మనకి యూనిట్ 1 లో ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ఇంపార్టెన్స్ అలాగే ఫంక్షన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇంట్రడక్షన్, ఇంపార్టెన్స్, ఫంక్షన్స్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ఓకేనా? సో దాని తర్వాత మనకి ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ క్వశ్చన్ మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎగ్జామ్ లో ఇవ్వడానికి. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ లో మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఇన్స్ట్రుమెంట్స్, అలాగే సర్వీసెస్. సో ఈ 3 ఉంటాయి అనమాట మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ లో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూనిట్ 1 ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్ గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 మనీ మార్కెట్. ఇందులో మనకి ఫీచర్స్ ఆఫ్ మనీ మార్కెట్, అందులో మనకి కాంపోజిషన్ ఆఫ్ మనీ మార్కెట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్ మార్కెట్స్ ఇన్ ది ఇండియన్ మనీ మార్కెట్, అలాగే కమర్షియల్ బిల్స్ లో మనకి ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ యూసెన్స్ ప్రామిసరీ నోట్స్, అలాగే ట్రెజరీ బిల్స్, అలాగే కమర్షియల్ పేపర్స్. సో ఇది చూసుకోండి, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి ఫీచర్స్, సబ్ మార్కెట్స్ కన్ఫర్మ్ గా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి ఇంట్రడక్టరీ టైప్ కింద మనకి యూనిట్ 2 లో ఇంట్రడక్షన్, డెఫినేషన్ ఆఫ్ మనీ మార్కెట్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. సో థియరిటికల్ గా మీరు నేర్చుకుంటేనే ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది మీరు డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, అలాగే డిఫిషియన్సీస్ ఆఫ్ మనీ మార్కెట్. సో ఇవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 క్యాపిటల్ మార్కెట్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రడక్షన్, మీనింగ్, ఆబ్జెక్టివ్స్, అలాగే ఇంపార్టెన్స్, ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. సో ప్రతిదానికి మీకు సైడ్ హెడ్డింగ్స్ అయితే ఉంటాయి. సైడ్ హెడ్డింగ్స్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఈచ్ యూనిట్ లో మీకు గనుక డయాగ్రామ్ ఉంటే చిన్న డయాగ్రామ్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి రెగ్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, సెబీ, అలాగే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారనమాట. సో 2 కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఏ విధంగా అంటే ప్రైమరీ మార్కెట్ అనేది మనకి లాంగ్ ఆన్సర్ లో ఇస్తే, సెకండరీ మార్కెట్ అనేది మనకి షార్ట్ ఆన్సర్ లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో డిఫరెంట్ గా ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ 2 ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అలాగే సెబీ కూడా మిస్ చేయకండి. ఓకేనా? ఇది మనకి యూనిట్ 3. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఇందులో మనకి మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అన్నా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అన్నా ప్రిపేర్ అవ్వాలి. ఫారెక్స్ ఎక్స్చేంజ్ రేట్స్ లో మనకి స్పాట్ అండ్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది. ఈ 2 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే థియరీ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆర్బిట్రేజ్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్, అలాగే థియరీ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది మనకి 2 నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూనిట్ 4 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 ద డెరివేటివ్స్ మార్కెట్స్. ఇందులో మనకి హెడ్జింగ్ వర్సెస్ స్పెక్యులేటింగ్ విత్ డెరివేటివ్స్ డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత డెరివేటివ్స్ మార్కెట్స్ లో మనకి MEFF, ఇది డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి కాన్సెప్ట్ అనేది. దాని తర్వాత ఫ్యూచర్స్, స్వాప్స్ అండ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అండ్ ఆప్షన్స్. సో మీకు గనుక టైం ఉంటే ఓవరాల్ గా చెక్ చేసుకోండి. ఇందులో మనకి యూనిట్ 5 లో హెడ్జింగ్ వర్సెస్ స్పెక్యులేటింగ్ విత్ డెరివేటివ్స్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో డైరెక్ట్ గా మనకి లాంగ్ ఆన్సర్ లో ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. హెడ్జింగ్ వర్సెస్ స్పెక్యులేటింగ్ విత్ డెరివేటివ్స్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా చూసుకోండి. ఆప్షన్స్ కానివ్వండి, స్వాప్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, అలాగే డెరివేటివ్స్ మార్కెట్స్ లో మనకి MEFF, ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? స్వాప్స్ ఇవ్వచ్చు, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఇది మనకి ఓవరాల్ గా. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే మీరు కన్ఫర్మ్ గా ఈజీగా అయితే ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓన్లీ పాస్ మార్క్సే కావాలనుకుంటే మాత్రం ఏవైతే
బ్లూ కలర్తో హైలైట్ చేస్తున్నా అవి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి, ఏది స్కిప్ చేయడానికి వీలేదు. మీకు కనుక ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే రిమైనింగ్ ఎల్లో కలర్తో హైలైట్ చేసినవి కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు ఈ పేపర్కి సంబంధించి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.